నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు. హుజనాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగులో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. మేరు కులస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రామంతపూర్లో రెడ్డి సంఘ భవన్లో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని కొమరవెల్లిలో స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలిసి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వచ్చే కళ్యాణానికి మేడాలమ్మ, కేతాలమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. షోడశోపచార పూజాం సమర్పయామి. శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియ అమ్మవారు మాంగళ్య ధారణ సందర్భంగా మంగళగౌరి పూజను ఆ యొక్క నిర్వహించుకోవాలి. భక్తులందరూ కూడా अर्चक ग्रहण करने के लिए आशीर्वाद प्रदान करता है विष्णु। आखिरी में बचा कौन? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారిగా నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టారు. ఇక నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కలవనున్నారు. ఇప్పుడు నిన్న ఇంకొక ఇక్కడ వచ్చాడు పొన్నం ప్రభాకర్ 2 రోజుల శిలాపలకం పెట్టినాడు. నేను అడుగుతున్న 10 ఏళ్ళలో ఆయన చేసింది 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్. నేను 5 ఏళ్ళు ఎంపీగా చేసింది ఎవరో బరాబర్ చూపెడతాను చేస్తాను. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ముత్యాల ముగ్గుల కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆహ్లాదానికి, ఆరోగ్యానికి, సాంప్రదాయానికి ప్రతీకని ఈ ముగ్గులు అని, సాంప్రదాయమైన పసుపు, కుంకుమ, బియ్య పిండితో ముగ్గులు వేయడం వలన మనకెన్నో రకాల లాభాలు ఉన్నాయని తెలిపారు. సమాజాన్ని తీర్చిదిద్దగలుగుతారు. ప్రతి రంగంలో మహిళలు ముందంజలో ఉంటారు అనడానికి ముగ్గుల పోటీలలో పాల్గొంటే వాస్తవంగా అన్నిట్లలో కూడా అద్భుతంగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేతి వేళ్లతోటే మరి ముగ్గులు ఉంటాయి. చేతి రాతలతో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్ని రంగాల్లో కూడా విద్య ద్వారా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపెట్టుకొని మరి ముత్యాల ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఇక్కడ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నటువంటి సోదరుడు రాకేష్ గారికి, మరి అదేవిధంగా డిఆర్డిఏ పీడీ గారికి, ఈ యొక్క ముగ్గుల పోటీకి పార్టిసిపెంట్స్గా ఉన్నటువంటి సపోర్టర్స్గా ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా అందానికే కాకుండా ఆహ్లాదానికి, ఆరోగ్యానికి, ఆ ఒక్క ముగ్గును చూసుకోగానే మనకు సంతోషం అనిపిస్తుంది. ఇతరులను కూడా సంతోషిస్తూనే ఉండాలి. నెక్స్ట్ టైం ఇంకొక ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే విధంగా, ఫస్ట్ ప్రైజ్ పొందే విధంగా కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ, మా తరఫున కూడా తప్పకుండా మహిళలకు కొంత మరి ఏ రకమైనటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకు మా తరఫున కూడా శారీస్ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు సెలెక్షన్ చేసిన తర్వాత
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మేరు సంక్షేమ భవనం వద్ద నూతన సంవత్సరం మేరు సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్యను ఘనంగా సన్మానించారు. బీర్లా ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రిలో మేరు సంక్షేమ భవనం నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కులం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంత గొప్పగా మేరు సంక్షేమ భవనం నిర్మాణం చేసినందుకు మీరు ఐక్యతకు మారుపేరుగా ఉన్నారని బీర్లా ఐలయ్య అన్నారు. గొప్ప విషయం. చిన్న కుటుంబం పెద్ద కుటుంబం కాదు, ఐక్యతతోటి యాదాద్రిలో మేడంటే మీరు ఐక్యత మీద ఒక మారుపేరు. ఎన్నో కులాలే కానీ ఇంత పెద్దగా ఇంత కట్టలేకపోయినాయి. మీరు కులంలో చిన్న పెద్ద కాదు, ఐక్యత ముఖ్యమని చెప్పి నిరూపిస్తున్నారు. కాబట్టి యాదాద్రిలో స్వామివారి సన్నిధిలో మీ కులం చెప్పుకొని బీజేపీ చేయడానికి కూడా ముఖ్య పాత్ర ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ మేనిఫెస్టోలో కూడా అన్ని ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాదిగా ప్రత్యేకంగా. ఉప్పల్ రామంతపూర్ భరత్ నగర్ కాలనీలోని రెడ్డి సంఘం భవన్లో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదరెడ్డి కుటుంబానికి తమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. రెడ్డి సంఘం తరఫున నిరుపేద రెడ్డి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికీ దరిదాపుగా కొన్ని వేల మంది పిల్లలకు బ్యాగులే కానీ బట్టలే కానీ తర్వాత వచ్చి ఇటువంటి అన్ని సేవా కార్యక్రమాలు చేశాము. తర్వాత వచ్చి 10th క్లాస్లో టాప్ లెవెల్లో వచ్చినటువంటి పిల్లలకు వాళ్లకు మనిషికి 1500 తీసుకొని ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేసేసి మొన్ననే ఈ మధ్యనే మళ్ళీ ఒకటి కూడా ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎవరైతే పేదరెడ్లు చనిపోయినట్టయితే వాళ్లకు ఫ్యూనరల్ కింద 10,000 రూపాయల సాయం కూడా చేస్తామని చెప్పేసి కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ తప్పకుండా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని దీని యొక్క పేదరెడ్లు లేకుండా మంచిగా అందరూ బతికేట్టుగా చూసేటట్టుగా చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహేశ్వరం నియోజకవర్గం నాదర్గోల్ కేఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో మల్లికార్జున రియల్టర్స్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. మల్లికార్జున గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ అధినేత కార్పొరేటర్ రోహిణి రమేష్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. बैट्समैन बॉल रहा फील्ड रहा भी अपन मैडम की యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తుర్కపల్లి రాజంపేట యాదగిరిగుట్ట మండలాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పంపిణీ చేశారు. కొంతమంది చెట్లు ఆగిపోవడం 6 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నందుకు మనం ఈ మధ్య ప్రజాపాలనతోటి అధికారులు కూడా బిజీ అయిపోయారు. మీ చెక్ డేట్ అయిపోతుందని చెప్పి త్వరితగా పెట్టడం జరిగింది. కాబట్టి బ్యాంకు ఖాతాలలో వేయాల్సిందిగా మీ అందరూ చేస్తాం. ఎంఆర్ఓ కూడా మరి డేట్ తొందర ఉంటే వాళ్ళని తొందరనే అకౌంట్లో వేసుకుంటే మళ్ళీ రిటర్న్ కాకుంటుంటాయి. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేగా క్యాంపు కార్యాలయాన్ని ప్రజాభవన్ గా పేరు మార్చారు.
ఇక ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి 82 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి ఫిర్యాదుల్లో ఎక్కువ ఫిర్యాదులు భూములకు సంబంధించి ఉద్యోగం, ఉపాధి తదితర ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఎవరికి పెన్షన్ మున్సిపల్ కమిషనర్ మళ్ళీ ఫర్దర్ రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చూస్తున్నాను. మీరు వెళ్ళి సబ్ రిజిస్టర్ కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి. బ్లాక్ కూడా చేయాలి అంటే బ్లాక్ చేద్దాం. The Hamali ki BF required also RDA is different. Only thing is you have to communicate to RDA. భువనగిరి పట్టణ 26వ హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు కౌన్సిలర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, 26వ కౌన్సిలర్ ఈరపాక నరసింహ ఆధ్వర్యంలో స్థానిక కమిటీ హాల్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు డీసీపీ రాజేష్ చంద్ర గత వారం హౌసింగ్ బోర్డు కాలనీలో సేవ్ వార్డు ఏర్పాటు చేయడం కోసం సేఫ్ జోన్ కాలనీగా తీర్చిదిద్దాలని, మొదటగా హౌసింగ్ బోర్డు కాలనీ పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారని, సీసీ కెమెరాలు, సైన్ బోర్డు, స్పీడ్ బ్రేకర్లు ప్రజల భాగస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆఖరి చీమలు కూడా మనం కెమెరాస్లా కూడా చేయొచ్చు. కాబట్టి అట్లా చేసుకున్నామంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మనము ఇలా ఉన్న 500 ఇంటూ ప్లస్ 3000 అనుకున్నాం, 1000 అనుకున్నాం. అవి యావరేజ్కి వస్తే డీసీపీ గారు చెప్పినట్టు 5 lakhs 6 lakhs అయితే ఈజీగా అయితట్టుంది. అందరూ సమిష్టిగా ఇంకా వేస్తే మొత్తం వలయ 500 మంది అనుకుంటాం, కానీ 500 ఇల్లు వస్తే రావాలేమో నాకు నమ్మకం లేదు. ఓనర్స్ ఉంటారు, ఇంకోళ్ళు కిరాయిదారు పెట్టారు, రెంటర్స్ ఉంటారు. ఇక ఉన్న ఓనర్స్ వల్ల కూడా ఇస్తే సంతోషం, ఇవ్వాలని నో డిమాండ్ కంపల్సరీ. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి మురళీ యాదవ్ రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్ గా ఉన్న నైముద్దీన్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలను మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ బాధ్యతలు అప్పగించారు. వైస్ మున్సిపల్ చైర్మన్ హైముద్దీన్ మాట్లాడుతూ అందరూ కౌన్సిలర్ను కలుపుకొని అందరికీ న్యాయం చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి ఏర్పడినటువంటి ఖాళీలో బాధ్యతల్లో గౌరవనీయులు శ్రీ ఎండి నైముద్దీన్ గారు చైర్మన్ గా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతారని అధికారికంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నేను అందరినీ కలుపుకొని చైర్మన్ గా బాధ్యత ఇచ్చారు, అందరినీ కలుపుకొని ఇది చేస్తామని చెప్పి ప్రజలు కానీ అభివృద్ధి చేస్తాం, అందుబాటులో ఉంటాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఇండ్ల స్థలం కోసం కేటాయింపుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూబకాసరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, జర్నలిస్టుల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని జర్నలిస్టులు స్థానిక ఎంఆర్ఓకు, మున్సిపల్ కమిషనర్ మరియు సీఏలకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కొరకు ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని, అట్టి భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమార్కులు నేడు ఏకంగా జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 2014 నుంచి 2014 జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పి చెన్నూరు పట్టణ శివారులోని 863 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల భూమిని గుర్తించి అట్టి భూమిని జర్నలిస్టులకు ఇవ్వవచ్చు అని జిల్లా కలెక్టర్ సర్వే చేయించి
మా గతంలో ఇచ్చిన ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హానీలో ఉన్న ప్రకారం దాన్ని సర్వే చేసి అది ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడమే కాకుండా మాకు ఆ జర్నలిస్టులకు ఆ భూమిని ఇంటి స్థలాల కింద ఇవ్వాలి. మల్లికార్జున్, కమిషనర్ గంగాధర్, సిఐ వాసుదేవరావుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వివరించి అక్రమాలకు సహకరించడం మాత్రం మేము జిల్లా కలెక్టర్కు, సిసిఎల్ రెవెన్యూ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తాం. ఉప్పల్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో అన్లిమిటెడ్ ఫన్ డైరెక్టర్ సోమేష్ ఆనంద్ ఆధ్వర్యంలో కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. అన్లిమిటెడ్ ఫన్ డైరెక్టర్ సోమేష్ ఆనంద్ మాట్లాడుతూ చిన్నారుల పర్ఫార్మెన్స్ స్కిల్స్ వారికి భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడతాయని, ఇలాన్ ఈవెంట్స్ వారి జీవితంలో ఒక భాగం అవుతాయని అన్నారు. వివిధ విభాగాల్లో ఫ్యాషన్ షో ప్రదర్శించిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. This show has been organized with the help of DSL Virtual Mall and Unlimited Fun is our brand, who organized this entire event for the kids and for the sake of New Year, and we try to enhance the performance and skills of the kids so that they can be part of the future life. So this is our entire motto. చేసి అందరినీ పిల్లల్ని ఎంతో బాగా ఈ షోని చూసి మరి ఆస్వాదిస్తూ కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనుకుంటున్నాము. సమ్మర్ క్యాంప్ లాంటివి ఇంకా పిల్లల యాక్టివిటీస్ ఎన్నో చేయాలనుకుంటున్నాం. యూ విల్ సీ దట్ ఫ్రమ్ అన్లిమిటెడ్ ఫండ్. అండ్ అలాగే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఫ్రాక్ వాళ్ళ అని బట్టలు ఇచ్చారు వాళ్ళు, అలాగే ప్యాంటీనీస్ వాళ్ళు కూడా బట్టలు ఇచ్చారు, వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. అలాగే మేడం డిఎస్ఎల్ వర్చువల్ మాల్ నుంచి ఆవిడ కూడా మాట్లాడతారు మీకు. సో ప్లీజ్ టేక్ దెమ్ అండ్ వీ రియల్లీ ఎంజాయ్ ద ఫ్యాషన్ షో. ఎందుకంటే బుడి నడకలు చిన్న పిల్లలు ఫస్ట్ టైం స్టేజ్ మీద నడిచారు. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్, ముందు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయడం వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రెగ్యులర్ హెచ్ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్ పే అమలు, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిప విశ్వరూప్ ఇంటిని ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత 20 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా బతకాలని, ఎలాగ మేము కుటుంబాన్ని పోషించుకోవాలి, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏంటి మాకు ఈ దారుణమైనటువంటి శిక్ష, ఈ సమగ్ర శిక్షణ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వేసే శిక్ష ఇది మాకు అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికైనా మా గురించి ఆలోచించి కనీసం ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మాకు దిగి వచ్చి మమ్మల్ని కనీసం వీళ్ళకి ఒక హెచ్ఆర్ పాలసీ లేకపోతే ఎంటీఎస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము తప్పకుండా ప్రభుత్వాన్ని మళ్ళీ మేము నెగ్గించుకుంటాం. తప్పకుండానే మాకు మంచి చేస్తే మేము ప్రభుత్వానికి మంచి చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మేము ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఇది మా హక్కుల కోసం మేము పోరాడమే తప్ప మరొక ఉద్దేశం మాకు లేదు. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇది త్వరగా మాకు అమలు చేసే విధంగా చూడమని చెప్పేసి ఈరోజు మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఆయన ఇంకా ఊళ్ళోకి రాలేదు కాబట్టి వచ్చే వరకు కూడా మేము అన్న పిల్ల పాపలతో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు సెలవు. ఈరోజు 20వ రోజు సమ్మెలో భాగంగా మేము మంత్రి గారి ఇల్లు ముట్టడి కోసం మేము అందరం కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరూ రావడం జరిగింది. ఇప్పుడు మేము మా ఇవ్వలేదు కాబట్టి మేము ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరం కలిపి ఐక్యంగా మా హక్కుల్ని మేము సమాన పనికి సమాన వేతనం, ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అలాగే రెగ్యులర్ అనే వాటి మీద సమన్యాయంగా మేము పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం మా హక్కులు సాధించుకునే వరకు కూడా మేము వెనక్కి తగ్గమని అందరూ కూడా మేమందరం సమైక్యంగా పోరాడి మా హక్కులు మేము సాధించుకునే వరకు ఈ పోరాటం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుందని. జై జేఏసీ, జై జై జేఏసీ. సంగారెడ్డి జిల్లా కోహిర్ చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిన ఘటనలో చికిత్స అందిస్తుండగా అజీముల్లా అనే కార్మికుడు మృతి చెందాడని, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 12 మంది స్లాబ్ వేయడానికి యాక్చువల్ స్లాబ్ కంటే ముందు బీమ్స్ వేద్దాం అనుకున్నాం. బీమ్స్ గురించి చేసుకొని ఆర్ఎంసీ పెట్టేసి బీమ్స్ వేస్తున్నాము. ప్రమాదవశాత్తు చర్చి ఏదైతే కట్టెలు ఉన్నాయో లేకుండా సపోర్ట్లు ఉన్నాయో పడిపోవడం జరిగింది. దాంట్లోపల 4 చిన్నగా దెబ్బలు జరిగినాయి. ఇద్దరికి మాత్రము కొంచెం ఎక్కువ దెబ్బలు జరిగినాయి. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంతవరకు ఎవరు చనిపోయినట్టు మాకేం రిపోర్ట్ రాదు. ఇద్దరు చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత అందరికీ ఏం అంతా లేదు.
ఎవరైనా చనిపోయారా ఇట్లా? ఇంకా అయితే ఎవరు చెప్పలేము. टोटली 10-11 लोग काम कर रहे थे यहाँ पर। थोड़ा बहुत हैदराबाद के 4 है इलेक्ट्रिशियन और यूपी बिहार के 7 लोग कुछ लेबर थे। उसके अंदर से 2 लोगों को ज़्यादा माल लगा लेबरों को, वो लोग को दूसरे दवाखाने भेज दिए। यहाँ पर गवर्नमेंट हॉस्पिटल में सिर्फ 5 लोग हैं खाली, और मेरे पास का जो इलेक्ट्रिशियन है सिर्फ घुटने को माल लगा खाली उसको बस। और घुटने का ट्रीटमेंट कराने के लिए मैं हैदराबाद लेके चले गया। మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కొత్తపేట గ్రామ పంచాయతీలో గల కొలంగూడ గ్రామంలో తిర్యాని మండల్ డోలి జెండాగూడ గ్రామం నుండి భీమన్న దేవుని దాదాపు 3 రోజుల నుండి కాలినడకన వచ్చి కొలంగూడ గ్రామంలో సోమవారం రోజున ఆ గ్రామానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతన వధువరులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా కులపెద్ద మాట్లాడుతూ తమ కులదైవం భీమన్నకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా తమ పంట పొలాలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉంటామని వారు తెలిపారు. నా పేరు మనది బాపన్న. నేను దేవునికి పెద్ద మనిషి అన్నట్టు, మా కుటుంబాన్ని పూజారి అన్నట్టు. అంటే ఎక్కడ పోయినా కూడా మనం చేసుకోవాలి, పూజ కూడా మనం చేసుకోవాలి, మన దేవుని తానం చేపియాలి, పూజ చేయాలి. ఇట్లా మన ఊర్లతో వాళ్ళు తీసుకుపోయినా కూడా మనం పోవాలి, వాళ్ళది సంప్రదాయం తీసుకోవాలి. మనం మళ్ళా నీళ్ళకు వెళ్ళి గంగతానం చేస్తుంది, పూజ అవుతుంది. ఇక ఇట్లానే నడుపుతున్నాం మన ప్రతి సంవత్సరం మాది వంశంలో. దానికైనా ఇక నిర్మిసింది ఏమీ లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమం మా కొలాం ఆదిమ కొలాం గిరిజన జాతికి చెందిన మా సాంప్రదాయం ప్రకారం ప్రతి పుష్పమాసంలో మేము చేసే కార్యక్రమం. ఇప్పుడు ఈరోజు కొత్తపేట కొలంగూడలో తిర్యాని మండలం డోలి జెండాగూడ గ్రామం నుంచి వచ్చిన ప్రత్యేకించి మడవి సగాకి అవసరమైతే బాగా మనం మాట్లాడినట్టు నేను ఇంటికి తెచ్చి నా మొక్కులు చెల్లిస్తామని అనుకుంటే ఇంటికి తెచ్చి కూడా చెల్లించుకోవచ్చు. అంటే మీకు ప్రత్యేకించి ఇంటికే చెల్లిస్తున్నాయి. ఇప్పుడు కొలంగూడెం కొత్తపేటకి వచ్చినామంటే ఇది మా సాంప్రదాయం. మేము పెళ్ళి అయినప్పుడు కూడా మళ్ళీ మా ఈ దేవునికే పోయి బెడి కావాలి. మా సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేవునితోటే నడిపించుకోవాలి. మా పానబాలు అన్నీ కూడా ఇక ఏది కావాలన్నా మా మా నాయకులు కూడా ఉంటారు. ఈడు మంచోడు ఆడు మంచోడు అని ఎవరికి కూడా ఓట్లు వేపిస్తాం, ఓట్లు గెలిపిస్తున్నాం. నాయకుల ప్రకారం ఇడికి అచ్చుడైంది మనం జన్నారం ఏరియాలో అచ్చుడైంది. ఈరోజు ఎంత తారీఖు ఇవాళ తారీఖు రోజు ఇక్కడికి అందినాం. 8-9 దాదాపు 10 వరకు జరగచ్చు ఈ ఏరియాలో జన్నారం. ನೆಂಗಿನ ಖುಷಿ ಕನ್ನಡದು ಮುನರ್ವಾಯ್ ಬತ್ಪಾಡಿತ ತಾನಿದಿ ವರ ಸೆರ ಜಿಮ್ಮೆದಾರಿ ಭರೋಸಾ ಇನ್ನೆ తీసినాం తొలగిన వెళ్తాం ముక్తాం మళ్ళీ ఇంటికిన ఊర సమస్య తానిదేనండదేనితేన కొవ్వె కొంకనే తానిదిన సంకట ఆటదీట దండిగిన కులో ఇడ్సదము మారదాక్ మళ్ళదిన మళ్ళా వరేం ఖుషి పుట్టేంగ్ సెట్ కొరెంగిసా ఇనే కదమే తొక్క కోరికాం సార్ ఇంతకు ముందుకిన వత్తున్ సెద్దునిత్తి కదా అమ్మ సోయి కాపాటు మారదాక్. రామ్ రామ్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పాలాభిషేకం, అనంతరం వడిబియ్యం నైవేద్యం సమర్పించారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ జాతర జరిగింది. పెరుగు రాధమ్మ చంద్రయ్య దంపతుల ఆధ్వర్యంలో ఒక్కొక్క కళాకారుల మేళతాళాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు దేవేంద్ర యాదవ్, పెరుగు ఐలేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ యాదవ్, పల్లపు శ్రీనివాస్, పల్లపు నరసింహులు పాల్గొన్నారు.
కార్యక్రమాలు చేస్తున్నారు నిరంతరంగా. చెప్పు చెప్పు బాగా మంచిగా మరి తెలుగు రాధమ్మ యాదవ్ గారు, మరి తెలుగు చంద్రయ్య యాదవ్ గారు, శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి దేవత, మరి మల్లికార్జున స్వామి పేరు మీద 5వ లోపు వాళ్ళతోనే పూజ జరుగుతున్నది. కాబట్టి ఇది గ్రామం లోపల ఉన్న అతి చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతున్నది. కాబట్టి వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రులు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ములుగులో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. మేరు కులస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రామంతపూర్లో రెడ్డి సంఘ భవన్లో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.